తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభు యొక్క కనికరం కొరకు వేడుకుందాము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇది నమ్మ కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకుందామని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు సోదరదర్శి మిర్సి శేఖర్ గారు వచ్చి చదవవలసిందిగా మరి ప్రభు నామములో కోరుతున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలును. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చునినిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంత పర్యంతం. వాక్యం చదివిన మిర్చి శేఖర్ గారికి ప్రభు నామములో వందనము తెలియజేస్తున్నానండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మరి సమయంలో వాక్య సందేశం కొరకు మరి జవదాల జయబాబు గారు వచ్చి ప్రార్థించిన తర్వాత పాస్టర్ జాన్సన్ అయ్య గారు వాక్య సందేశం మనకి అందిస్తారు. ప్రేమ స్వరూపి పరలోకపు తండ్రి, మీ గొప్ప ఘనమైన నామానికి వందనాలయ్యా. ఉన్నతమైన కార్యములు చేయు గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలయ్యా. నీ కృప సంఘమంతటి పైన మెండుగా కుమ్మరించండి నాయన. గత 10 నెలలు క్షేమంగా కాచి కాపాడి ఒక నూతనమైన మాసం మాకు దయచేసి మొదటి వారపు శుక్రవారపు ఉపవాస ప్రార్థనలు పాలు పంపులు పొందు భాగ్యం దయచేసినందుకై ఎన్నలేని కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటలతో నేను కొనియాడు భాగ్యం దయచేసి ఉన్న దేవానికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ సమయంలో దైవదాసుల ద్వారా వాక్య వర్తమానాన్ని మాకు అందింపబడబోచుండగా తోడయుండండి. నీ దాసును మరుగుపరిచి పరలోకం తెరచి ఏడంతల ఆత్మనిచ్చి అభిషేకింపబడిన వర్తమానం అందించబడినట్లుగా కార్యం చేయండి. చక్కని ఆత్మీయ ఆహారం ద్వారా మేమందరం బలపరచబడినట్లు, ఉన్నతమైన ఆత్మీయ ఆహారం మాకు దయచేయబడినట్లు నీ దాసుని మరుగుపరిచి మాకు అవసరమయ్యున్న ఆత్మీయ ఆహారాన్ని దయచేయబడినట్టు కార్యం చేయండి. నీ కృప సంఘం అంతటి పైన మెండుగా కుమ్మరిస్తారని, ఆత్మలో వర్ధిల చేస్తారని, ఉన్నతమైన కార్యములు చేయు గొప్ప దేవుడైన యేసయ్య గొప్ప ఘనమైన నామమున వినయముతో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత ఆదివారము దేవుని యొక్క మహాకృపలో
పరిశుద్ధాత్మదేవుడు సేవకుల ద్వారా చక్కని మాటలు మనకు తెలియపరిచారు. సంస్కరించుకొనుట, సరిచేసుకొనుట అనే విషయాలు మనం గ్రహించాం. సంస్కరించుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. సరి చేసుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు, మనకెంతో సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట్లాడుచుంటే ఆ మాట మనసు పెట్టినోడికే అది గ్రహింపు అవుతుంది. మనం బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రోత్సహించుకుంటున్నాడు. దేవుని పిల్లారా, మరి అందులో భాగంగా ఇదేనా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు లౌదికయ సంఘానికి వ్రాసినటువంటి ఈ ఉత్తరము. ఈ సంఘంలో మరి ప్రభువు పలికినటువంటి మాట 20వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన రక్షకుడా యేసు ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నీ కృపాసనం మీదకు వచ్చాము నాయనా. మా ఎడల దీర్ఘశాంతముతో ప్రభువా నాయనా మమ్మను ప్రేరేపిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు, అనేక కోణములలో మమ్మను దర్శిస్తున్నావు. నీ కృపకు వందనాలు, స్తోత్రములు. దయగలిగిన నాయనా, ఈ సమయంలో తండ్రి చేరివచ్చిన నీ పిల్లలమైన మా అందరితో మీరు మాట్లాడండి. నీ జీవము కలిగిన మాట ప్రభువా మమ్మను బ్రతికించు మాట తండ్రి మాకు దయచేసి మమ్మను బ్రతికించుమని, మాతో మాట్లాడుమని, మాకు తండ్రి జ్ఞాన హృదయము దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొరుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను దర్శనములో ప్రభు యోహానుకు చూపించినటువంటి కొన్ని అంశాలు, ఈ సంఘపు దూతకు ఇలాగూ రాయుము అని చెప్పి అక్కడ సంఘాలతో ప్రభు పలికినటువంటి మాటలు, అందులో భాగంగా ఫిలదెల్ఫియా సంఘము అనేది ఈ ఉత్తరానికి పై భాగంలో కనబడుతుంది. 7వ వచనములో ఫిలదెల్ఫియా సంఘము దూతకు ఇలాగూ వ్రాయుము. ఫిలదెల్ఫియా సంఘము అంటే ఆ సంఘాన్ని గురించి అక్కడ దేవుని యొక్క ప్రశంస చూస్తుంటే ఎక్కడ ఏ లోపము కనబడనటువంటి శ్రేష్టమైన సంఘము. ఫిలదెల్ఫియా చాలా చిన్న సంఘము, అసలు లోపము లేని సంఘము కనుక ఉత్తరాన్ని చదువుతుంటే ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రశంసిస్తున్నాడు. అయితే ఆ తరువాత లౌదిక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఆ సంఘమును గురించి చెప్పడానికి అసలు మంచే కనపడలేదు. ఆ సంఘంలో సంఘములతో ఆత్మ మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘములలో దేవుని వాక్యము వినబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ లౌదికయ సంఘము పరిస్థితి చూస్తే ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి గుణము లేదు. సంస్కరించుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉన్నటువంటి సంఘము లౌదికయ సంఘము. దానిని గురించి ప్రభు చాలా చింతించుచూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నారు, లౌదికయ సంఘపు దూతకిలాగు వ్రాయుము అని చెబుతూ 15వ వచనములు అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఓ సంఘమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ హృదయంతరంగములను చూస్తున్నాను. గతంలో మనం నేర్చుకున్నాం, బహిరంగ పాపమున్నది, రహస్య పాపమున్నది. రెండిటిని ప్రభువు చూస్తున్నాడు కదా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ స్థితి ఎలా ఉన్నది అని అంటే చాలా నీచముగా, చాలా అసహ్యంగా,
బుద్ధి లేని స్థితిలో నువ్వు ఉన్నావు. అదేమిటంటే ఇటు నువ్వు లోకములోనూ లేవు, ఇటు పరలోక సంబంధిగాను లేవు, కేవలం మతములో ఉన్నావు. చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటే దాని అర్థం ఏమిటంటే మందిరంలో ఉన్నావు, సంఘ సభ్యత్వంలో ఉన్నావు, మతములో ఉన్నావు, కానీ క్రీస్తులో లేవు. ఆలోచన చేయండి, ఈ మాట ఎంత కఠినంగా ఉందో. చిన్నప్పటి నుంచి క్రైస్తవ సమాజంలో పుట్టావు, బాల్య దినాల నుండి క్రైస్తవుని అని చెప్పుకున్నావు, బాప్తిస్మం పొందావు, ప్రభు బలలో పాలుపంచుకుంటున్నావు, వ్యవస్థ అంతా కరెక్ట్గానే కనబడుతున్నది. నిజమే, నువ్వు విగ్రహాలను ఆరాధించటం లేదు, అన్య సంబంధమైన వాటిలో నువ్వు పాలుపంచుకోవటం లేదు. ఆ విషయాల్లో చూస్తే నువ్వు బాగానే ఉన్నావు, కానీ అలాగని క్రీస్తులో కూడా లేవు, పరలోక సంబంధిగా నువ్వు లేవు. ఒకసారి ఆలోచన చేయండి, దీని పేరు ఏమన్నాడు? నులివెచ్చని స్థితి. దేవుని యొక్క వాక్యానికి తావివ్వడం లేదు. వాక్యము నిన్ను స్పందింపజేస్తుంది. దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బ్రతిములాడుకుంటున్నాడు. నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, వనరులన్నీ ఇచ్చాడు. నా కుమారుడా అని బ్రతిములాడుకుంటున్నాడు. అలాగే అన్నట్టుగానే ఆ మతములో ఉంటున్నాము, కానీ దేవుని యొక్క వాక్యమునకు తావేయడం లేదు. దేవుని యొక్క మాట మన హృదయములలోనికి రానివ్వడం లేదు. వాక్యానుసారమైన జీవితం కొరకు ప్రయాసపడడం లేదు. అసలు ఆ విధమైన అభ్యాసమే కనపడటం లేదు. మందిరాలకు వచ్చారు, ఆరాధనలో పాలు పంచుకున్నారు, కానుకేశారు, ఆశీర్వాదం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అటు చల్లగా ఉన్నావా అంటే లేదు, నువ్వు ఎప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళలేదు. అలా వెచ్చగా ఉన్నావని అంటే అవును, నువ్వు క్రీస్తులో లేవు. ఎంత భయంకరమైన స్థితి అండి. ఎంతకాలం నీతో మాట్లాడుతున్నాను, నిన్ను ప్రేరేపిస్తున్నాను, నిన్ను బలపరుచుకుంటున్నాను, కానీ నీవైతే నులివెచ్చని స్థితిలోనే ఉన్నావు. దీని పేరు ఏమంటామంటే ఎరిగి ఎరిగి చెడిపోతున్నవాడు అన్నమాట. అన్నీ తెలిసి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నవాడు. ట్రైన్ దగ్గరికి ట్రైను మరి పలానా సమయానికి బయలుదేరుతుంది అని టైం తెలుసు, పరుగులెట్టుకుంటూ వెళ్ళాడు. తీరా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళబోయేసరికి ట్రైన్ కదిలేసింది. ఎంత పరుగు పెట్టుకుంటూ వచ్చాడో కానీ ట్రైన్ని అందుకోలేకపోయాడు. ఆయాసంతో అలాగా రొప్పుచూ రోజుతూ ఉన్నాడు. అయ్యో, ఒక్క క్షణము ఉంటే ఆలోచన చేయండి, అక్కడి వరకు వచ్చి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు అన్నమాట. అందుకనే ప్రభు అంటున్నాడు, నా నోట ఉమ్మి వెయ్యాలన్నంత అసహ్యంగా కనపడుతున్నావు. బుద్ధి లేదా? నీకు సమయం ఇచ్చాను, నీతో మాట్లాడుతున్నాను, ఈ సమాజంలోనే ఉన్నావు. పరలోకపు పిలుపు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా, మరెందుకు నువ్వు సిద్ధపడలేదు? నోట ఉమ్మివేయ అంత అసహ్యంగా కనపడుతున్నాడంట. పోను అన్యుడంటే వాడికి తెలియదు. వీడు క్రైస్తవుడు, క్రైస్తవ సమాజంలో పుట్టాడు, క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి. చాలా బాధపడుతూ ప్రభు ఈ మాట పెట్టి చెప్పాడు. ఏ సంఘానికి ఉందంటే ఈ స్థితి? మనకు సంబంధం లేదు కదా. లౌదికయ సంఘానికి ఉంది కాబట్టి మనకు సంబంధం లేదని అందామా? సార్వత్రిక సంఘాల గురించి ఉత్తరం రాస్తూ ఈ ఉత్తరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి నువ్వు ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నావో, లౌదికీయ సంఘంలో ఉన్నావో అది నువ్వే ఆలోచించుకొని ప్రభువు చెప్తున్నాడు. లౌదికీయ సంఘ స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి దేవుడు కోరుకుంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? 20వ వచనం ఏమన్నాడు మాట? ఇదిగో నేను తలుపు నొద్ద నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనాను
అంటే ఒకసారి ఆలోచన చేయండి, తలుపు నొద్ద నిలుబడి తట్టుచున్నాడు అని అంటే స్వరమును వినిపిస్తున్నాడు. అవునా? స్వరమును వినిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్ని పంపి వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము వినబడుతూ ఉన్నది. తలుపు నొద్ద నిలుబడి, ఏ తలుపు అది? ఏ తలుపు అండి? నీ తలుపే, నీ దగ్గరే. కేవలం విని వెళ్ళిపోతున్నావు. మన సేవకులు చెప్పారు ఒక చక్కని ఉదాహరణ. రైల్వే స్టేషన్లో ప్రయాణానికి కూర్చున్నటువంటి వ్యక్తి, ఎన్నో అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. ఫలానా నంబర్ కలిగిన బండి వస్తుందంటే పట్టించుకోవడం లేదు. ఎన్నో అనౌన్స్మెంట్లు వినపడుతున్నాయి, దాన్ని ఏం పట్టించుకోవడం లేదు. కానీ ఇతను వెళ్ళవలసిన బండి వినపడేటప్పటికి వెంటనే లేచి లగేజ్ సర్దుకున్నాడంట. మరి ఇందాక నుంచి ఎందుకు? ఈ నాకు సంబంధించినవి కాదు. ఎందుకు క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యానికి స్పందించటం లేదని అంటే, ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ప్రేరేపిస్తున్నాడు. అమ్మా తలుపు తీ, అమ్మా నాకు అవకాశము ఇయ్యి. పూర్ణ హృదయముతో ప్రభువును ఆరాధించాలట. అసలు నీ హృదయములో ఆయన స్థానం ఏమిటి? అసలంటూ ఆయన రాణిస్తున్నావా? వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నావు కానీ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆ వాక్యాన్ని వినెళ్ళిపోతున్నావు కానీ వాక్యమును నీ హృదయములోనికి స్వీకరించడానికి నువ్వు ఇష్టపడడం లేదు. అయినా ప్రభువు తలుపు తడుతూనే ఉన్నాడు. తలుపు తడుతూనే ఉన్నాడు. ఎవడైనాను నా స్వరము విని, అందుకే నీకు ఆయుష్కాలం ఇచ్చాను, అందుకే నేను గోజాడుకుంటున్నాను. నీవు నీ హృదయపు, అయ్యో నేను క్రైస్తవుని కదా, నేను బాప్తిసం పొందాను కదా, మంచిదే. ఇవన్నీ ఒక మెట్టు, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఎక్కావేమో, నేను క్రైస్తవుని కదా పర్వాలేదు పరలోకానికి వెళ్ళిపోతానని అనుకుంటున్నావు. పై మెట్టు ఎక్కడం లేదు. నా స్వరమునకు నువ్వు స్పందించటం లేదు. నా స్వరమును బట్టి నీవు సరి చేసుకోవలసినవి సరి చేసుకోవడం లేదు. నీ తండ్రి పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ స్థితిని నేర్పిస్తుంటే అస్సలు పట్టించుకోవటం లేదు. అదే మురికి, అదే జీవితంలో ఉంటున్నావు. లోకము లోకము లోకము, మందిరము మందిరము మందిరము, కానీ ప్రభువుకు చోటు లేదు. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా పలికిన ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము చూడండి. అక్కడ ఏమన్నాడు? మరియు వారు, ఎవరు వారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లవొదికయ సంఘ స్థితిలో ఉన్న వారిని గురించి కదండి. లవొదికయ సంఘ స్థితిలో ఉన్న వారిని గురించి, క్రీస్తుకు చోటు ఇవ్వనటువంటి క్రైస్తవులను గురించి, మతములోనే ఉండి భక్తి చేస్తున్నామని మోసపోతున్న వారిని గురించి పౌలు ద్వారా దేవుడు రాయించిన ఈ మాట రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు. ప్రభు స్వరమును వినిపిస్తూనే ఉన్నాడు, తలుపు తడుతూనే ఉన్నాడు, ఆయన వాకిట నిలిచే ఉన్నాడు. నా కుమారుడా, నా వాక్యానికి స్థానం ఇయ్యి. వాక్యము నీ హృదయములో నాటబడితే నువ్వు పాపము చేయకుండా వాక్యము నిన్ను గద్దిస్తుంది, నిన్ను పరిశుద్ధ జీవితంలో నిన్ను నడిపిస్తుంది. నువ్వు విశ్వాసం ఉంచావు, నీతిమంతుడుగా తీర్చబడ్డావు. అయితే నీతిమంతుడుగా నువ్వు కొనసాగాలంటే నీతిని జరిగించాలి. అదే కదా, తీనక్కర్లేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నీతిని జరిగించువాడే నీతిమంతుడు. నువ్వు విశ్వాసం ఉంచావు, బాప్తిసం పొందావు, నీతిమంతుడు అని అనుకుంటున్నావు. మరి నీతిని జరిగించాలంటే నీతిమంతుడు నీలోనికి రావాలి కదా. ఆయన స్వరమును వినిపిస్తున్నాడు. నా కుమారుడా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించంటే వాక్యమునకే చోటు లేదు. క్రైస్తవులే
అందుకే ప్రభు చాలా వేదన పడుతూ అంటున్నాడు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, ఫెయిల్ అయిపోతావు, అసహ్యం కనపడుతుంది, వాటర్ దాకా వచ్చావు, అక్కడ వరకు వచ్చావు, అన్యుల్లో లేవు, నువ్వు రైల్వే స్టేషన్ దాకా వచ్చావు, బండి పోగొట్టుకుంటున్నావేంటి? చిచ్చి, అసహించుకుంటున్నాడండి ప్రభు. వారిని గురించి రాయబడిన మాట, వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు, భ్రష్టత్వంలో ఉన్నాడన్నమాట. పైకి మెరుగుపట్టబడిన వ్యక్తిలా కనబడొచ్చు కానీ దేవుని దృష్టిలో అసహ్యంగా ఉన్నాడన్నమాట. మందిరానికి వచ్చి కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా, క్రైస్తవ సమాజంలో ఉండి కూడా దేవుని మాటకు తమ హృదయములో చోటియ్య నొల్లని వారిని గురించి అన్నమాట ఇది. ఒకసారి గమనించండి, ప్రభు ఎంత వేదన లేకపోతే ఈ మాట అన్నాడు. భ్రష్టత్వం అన్నాడండి. భ్రష్టత్వము. 30 వచనం చదవమ్మా. 33. దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యముల లిస్ట కింద ఇవ్వబడింది. ఆ కార్యములన్నిటిని గురించి చెప్పి 33వ వచనంలో అంటాడు, ఇట్టి కార్యములను అభ్యసించువారు. అరే, వాళ్ళు బాప్తిసం పొందారండి, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారండి, కానీ ఏమి ఇవ్వలేదట? తమ మనస్సులో దేవుని వాక్యానికి చోటియ్యనొల్లకపోయిరి. దేవుడు గద్దిస్తుంటే, దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుతుంటే, నిన్ను ప్రోత్సహిస్తుంటే దానికి స్పందన లేదు. ప్రభు అంటాడు, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను నీలోనికి వచ్చి నీతో కూడా నేను సహవాసం చేస్తాను, భోజనము చేస్తాను, కలిసి మనము దేవుని రాజ్యపు ఆనందంలో పాలు పంచుకుందాం. తలుపు తీవా అని అడుగుతున్నాడు. క్రైస్తవులుగానే ఉన్నారంట లౌదికేయ సంఘస్థులు, కానీ ప్రభువుకు చోటియ్యని వారు. ఎంత విచారకరమండి. వారిని గురించి ఏమన్నాడు తెలుసా? ఇట్టి కార్యములు చేయువారు మరణమునకు తగినవారు. వాళ్ళకి నిత్య జీవం పోగొట్టేసుకున్నారండి. ఎక్కడి వరకు వచ్చారు చెప్పండి? ఎక్కడి వరకు వచ్చారు? బాప్తిస్మం దాకా వచ్చారు, ప్రభు బల వరకు వచ్చారు. ఇంత దగ్గరకు వచ్చి రక్షణ పోగొట్టుకున్నారంట, పరలోకాన్ని పోగొట్టుకున్నారంట. చిచ్చి, అన్యుడు అంటే వాడికి తెలియక, వాడు సువార్తను అంగీకరించక అక్కడుండిపోయాడయ్యా, నువ్వు ఇక్కడ వరకు వచ్చి పోగొట్టుకున్నావేంటి? అందుకే దేవుడు అన్నాడు, ఉమ్మి వేయను అంటే అసహ్యమట, అసహ్యించుకుంటున్నాడు. అక్కడ వరకు వచ్చి, గతంలో ఒకసారి చెప్పాను మీకు, వేసవకాలం ముంచుకెళ్ళి కోసుకోవడానికి వెళ్ళినప్పుడు కుర్రతనంలో ఓ చెట్టు ఎక్కాడు, కొడవలు పట్టుకుని ఎక్కాడు, చాలా గెల్లలున్నాయి, వాడు కోస్తాడని ఆశతో చూస్తున్నాం. పైకి ఎక్కేశాడు, అక్కడ వరకు ఎక్కి అయ్యి బాబా నేను కొయ్యలేనురా అని కొడవలు వదిలేశాడు. అడు కొడవలు పట్టుకున్నా, ఒరే కొంచెం అది పట్టుకోరు, ఒగ్గెళ్ళనో కొయ్యరని అడుగుదాం. అక్కడ వరకు ఎక్కాడు, గెల దగ్గరికి వెళ్ళాక కొడవలు వదిలేశాడు. అయ్యి బాబు నేను కొయ్యలేనురా అది కిందకి దిగి వచ్చాడు. ఎందుకు ఎక్కినట్టు? ఎంత కోపం వస్తుందండి, ఎంత కోపం వచ్చింది అనుకుంటున్నారు? ఎంత ఆశ పెట్టుకుంటే అక్కడ వరకు ఎక్కున్నాడు, కొడవలు వదిలేస్తావా? దేవుడు అంటున్నాడు, ఇది ఉదాహరణగా చెప్పాను మీకు, జరిగిన సంగతే కానీ గమనించండి. ముఖం మీద ఉమ్మి వేయ, ఎందుకంటే నువ్వు బార్డర్ వరకు వచ్చి పోగొట్టుకున్నావయ్యా రక్షణ. పరలోకాన్ని పోగొట్టుకున్నాడట. అది లౌదికేయ సంఘ స్థితి. మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఏ సంఘానికి చెందిన వారంగా బతుకుతున్నామో, మన వ్యక్తిగత జీవితము. ఒకవేళ నువ్వు అలాగా లౌదికేయ సంఘస్థుని స్థితిలో ఉంటే దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నాడండి? ఆ మాట ఒకసారి చూద్దాం. మళ్ళొకసారి ప్రకటన గ్రంథంలోకి వద్దాం. 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అమ్మా, ఆయన ఆశ ఏమిటంటే నువ్వు పరలోకంలో ఉండాలని. నువ్వేమో
ప్రభువుకు చోటు ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు, పరలోక సంబంధం అనుకుంటున్నావు. అందుకని దేవుడు నిన్ను మెలకువ చేయడానికి, నీ పాప స్థితిని, నీ దౌర్భాగ్య స్థితిని గుర్తించి యథార్థంగా ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు గద్దించి శిక్షిస్తున్నాడట. గాయాలు ఎందుకు చేస్తున్నాడో గతంలో మనం పాఠాల్లో నేర్చుకున్నాం. ప్రేమించి స్నేహితుడు గాయము చేస్తున్నాడు. గాయము చేయబడినప్పుడైనా నువ్వు ప్రభు వైపు తిరుగుతావని ఆయన ఆశ. అందుకే అంటున్నాడు, ప్రేమించు వారిని అందరినీ ఆయన గద్దించి శిక్షించుచున్నాడు గనుక. ఇలాంటిది జరిగినప్పుడైనా నువ్వు గ్రహించి మారు మనసు పొందయ్యా, ఆయన స్వరానికి లోబడయ్యా. అవునా? దేవుడు గాయపరిచాడంటే మనల్ని ప్రేమించా లేకపోతే వదిలిపెట్టేశా? ప్రేమించి. ఎందుకు గాయపరిచాడంటే నీ స్థితి సరిగా లేదు, నువ్వు సంఘంలో ఉన్నావు కానీ క్రీస్తును నీలోనికి రానివ్వడం లేదు, ప్రభువు మాటకు నువ్వు హృదయములో తావివ్వడం లేదు, మనస్సులో దేవుని వాక్యానికి చోటివ్వడం లేదు, నీ ఇష్టానుసారమైన బ్రతుకే బతుకుతున్నావు, పాపం చేయడానికి భయపడటం లేదు, నీ ఇష్టానుసారమైన బ్రతుకే బతుకుతున్నావు. ఇట్టి కార్యములు చేయుట మరణమునకు తగిన స్థితి, నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆయుష్కాలం ఇచ్చి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. గాయపరిచినా నువ్వు మారు మనసులోకి రావా? ప్రభు దగ్గరికి రావా? ఇంత మంట పెట్టినా నువ్వు ప్రభు దగ్గరికి రావా? ఎందుకు పెట్టానంటే ప్రేమించిన తండ్రి గాయపరుస్తాడు. ప్రేమించు వారిని అందరినీ ఆయన గద్దించి శిక్షించును గనుక అన్నాడు అక్కడ. గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. నీ మనస్సులోనికి దేవుని వాక్యానికి చోటు ఇప్పుడైనా. అన్నీ ఇచ్చి అన్నీ జరిగించి దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే నువ్వు నీతిని జరిగించలేవు. నీతిని జరిగించనివాడు నీతిమంతుడు కాదు, అగ్నికి చెందినవాడే. అక్కడి వరకు వచ్చి దేవుని చిత్తాన్ని చేయటంలో నువ్వు అసలు మనసును పెట్టడం లేదు, ప్రయాసపడాలి. అందుకంటున్నాడు, మారు మనస్సు పొందుమో, ఇదిగో తలుపు నొద్ద నిలుచున్నాను. ఎప్పటిదాకా అమ్మా? తలుపు నొద్ద నిలుచున్నాడట. దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మనందరికీ తెలుసు, 136వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి అని చెప్తూ ఎందుకు స్తుతించాలో ప్రతి మాట చెప్పి అంటాడు. ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము నిలుచును అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన చాలా మట్టుకు దీర్ఘశాంతముతో కృప చేత నిన్ను రక్షించాలని, నువ్వు క్షమాపణ అడిగితే నిన్ను క్షమించాలని, నిన్ను శుద్ధి చేయాలని ఆయన నిరంతరము ఉన్న తన కృప చేతే తలుపు దగ్గర ఉండి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. అవునా? ఆయన కోపగించేవాడు కాదు కాబట్టి నీ సాగిపోతుంది నీ ఇష్టం. కానీ ఒక రహస్యం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు కదా, నా యెహోవా ఆత్మ నరులతో, చెప్పండి అన్నమాట, ఎల్లప్పుడూ వాదించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు కృప కలిగిన వాడు అని చెప్పి నేను ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, నేను మారు మనసు పొందినట్టుగా బాప్తిస్వం తీసుకున్నాను కదా, నేను రక్షణ పొందాను కదా, నేను క్రైస్తవుడును కదా అని అనుకుంటూ చాలామంది మోసపోతున్నారు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు మారు మనస్సు పొంది ప్రభువును నీలోనికి రానివ్వకుండగా, దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇవ్వకుండగా, దేవుని చిత్తాన్ని చేయకుండగా నువ్వెంతసేపు ప్రభువును బయటే నిలబెట్టి నీవు మాత్రము దేవుని బిడ్డనని చెప్పి చంకలు దరుచుకుంటే అస్తమానము నిన్ను బతిమాలను అన్నాడు. అది అన్నాడా? యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దానికో సమయం ఉందన్నమాట. యెషయా 55వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు రాయించిన మాట ఏమిటి? యెషయా 55:6 అక్కడ రాసిన మాట, యెహోవా మీకు దొరుకు కాలము నందే అన్నాడంటే రెండో అర్థం ఏంటి? దొరకని కాలము. యెహోవా తలుపు తడుతున్నప్పుడే అంటే తలుపు తట్టని ఆయన ముగించుకుని వెళ్ళిపోయే కాలము. అర్థమవుతుందండి?
ఎటెల కాలం దేవుడు కృప కలిగినోడు కదా అండి, కృప కలిగినోడు కదా అండి, పర్వాలేదు ఆయన అలా బతిమాలతోనే ఉంటాడు, మనం ఇలాగే బతుకుతాం కొంతమంది అంటారు కదా. ఈ భజనలు చేసేవాళ్ళ దగ్గర వింటాను, భజనలు చేస్తూ ఉంటారు, అన్యులు భజన చేస్తూ ఉంటారు, మాకు దగ్గరలో బాగా వినపడుతుంది. తప్పులు చేయుట మా వంతు అంటున్నారండి. తప్పులు చేయటం అంటే వాళ్ళు వంతు అంట. తర్వాత ఏదంట అది నీ వంతు. ఇటు తప్పులు ఇటు చేస్తాడంట, ఆయన మాత్రం దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలంట. వీడి పని ఇదే, ఆయన పని అదే. ఏంటి అనుకుంటున్నాడు? ఒకసారి ఆలోచన చేస్తే ఏటెల కాలం ఆయన యెహోవాత్మ నరులతో వాదించదు, సడన్గా తలుపు మూయబడుతుంది. ఎంత విచారకరం అది. ప్రభు తడతానే ఉన్నాడు అని అంటే మూయబడుతుంది. అది చెప్పబెట్టకుండగా కృప నిరంతరం ఉన్నది కదా, సాగిపోతుందని దయతో మోసపోవద్దు. సడన్గా మత్తయి సువార్త 25వ అధ్యాయము 11 వచనం నుంచి చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి 11. అది అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం నుంచి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ప్రభువు చెప్పిన ఉపమానము. కొంతమంది తలుపు దగ్గర దాకా వచ్చి దీపాలు ఆరిపేసుకుని కూర్చున్నారు కదండి. వాళ్ళే లౌదికయ సంఘం లాంటి వాళ్ళు అన్నమాట. ఎక్కడి వరకు వచ్చారు? బైబిల్ పట్టుకున్నారు, వెలుగు పట్టుకున్నారు, దీపాలు ఆరిపోయాయి, వాళ్ళ దగ్గర సరుకు లేదు, స్థితి లేదు, గుమ్మం దగ్గరే ఉన్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. అంటే ఎంత మిస్ అయిపోయారు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మిస్ అయిపోయారు తెలుసా? అదే 11వ వచనంలో అన్నాడు, అంతటా తలుపు క్లోజ్ అయిపోయిందట. అరే మనం అనుకుంటున్నాము పర్వాలేదు, దేవుడు కృప కలిగిన వాడు కదా, ఆయన కృప నిరంతరం నిలిచింది కదా, మనం ఎన్ని సాయి చేసినా పర్వాలేదు కదా. దేవుని పిల్లలారా, కృప ఎప్పటి వరకు ఉంటుందంటే నీతోటి మాట్లాడి టక్కనే ఆయన వెళ్ళిపోతాడట. అర్థమైందా? ఆయన వెళ్ళిపోతాడట. ఇవాళ ఎంతోమందిని చూస్తున్నామండి. ఇవాళ మా ఊర్లో బైపాస్ రోడ్డుని చించినాడ బైపాస్ రోడ్డుని సరిగ్గా మా ఊరు దగ్గర ఉదయం 5 గంటలకి లేకపోతే 6 గంటలకి ఆ సమయం మధ్యలో ఏదో వేకువనే అలాగా రోడ్డు పక్కకి వెళ్తారు కదా, ఒక వ్యక్తి కొబ్బరికాయ దింపి బలంగా ఉంటాడు, ఆరోగ్యవంతుడు, అతని వయసు 40 సంవత్సరాలు. చాలా వేగంగా వస్తున్నటువంటి ఒక కారు ఆ రోడ్డు పక్కకి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. నిజానికి అతను రోడ్డు మీద నడుస్తలేదు, పక్కనే ఉన్నాడు. కానీ అతను మట్టుగా అలా కొట్టేసి కారు వెళ్ళిపోయింది. అతను ఎగిరి ఆ బోధవతల తుప్పల్లో పడిపోయాడు. ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏమొచ్చిందిరా అని అక్కడికి వెళ్ళి చూస్తే మనిషి కూడా కనపడలేదు. చాలాసేపు గుర్తించారు, చనిపోయి ఉన్నాడు. ఎంతసేపు అంటే అతడు బలవంతుడు, బలమైనోడే, కొబ్బరికాయ దింపు తీసుకుంటాడు, ఆరోగ్యవంతుడే, ఏ విధమైన సిమ్టమ్స్ కూడా చెప్పలేదు. టక్కనే తలుపు మూయబడింది. తలుపు మూయబడ్డం అంటే అర్థమైందా మీకు? టక్కన తలుపు మూయబడింది. ఎన్ని తలుపులు మూయబడుతున్నాయి, ఎంతమందికి అవకాశాలు ఉండి 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 అంతటా తలుపు మూయబడిను. ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంది. దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ముగింపు ఉన్నది. యెహోవా దొరుకు కాలము నాయనను సంఘ స్థితిలో నువ్వు ఉన్నావు. ఎంతసేపు ఆయన తలుపు తట్టి మాట్లాడి అబ్బా బోధకుడు బాగా చెప్తున్నాడు, సేవకుడు బాగా చెప్తున్నాడు, ఎంతకాలం చెప్తాడు, ఎంతకాలం వినపడుతుంది అనుకుంటున్నారు? ముగింపు ఉండదా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. తలుపు మూయబడిందట. అంతటా తలుపు వేయబడిన బుద్ధి లేని వాళ్ళు బయట ఉండిపోయారు, బుద్ధి లేని కన్యకులు బయట ఉండిపోయారు. అవకాశము పోయింది. పరమగీతాల గ్రంథంలోకి ఒకసారి వద్దాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదామా? నా సహోదరి, నా ప్రియురాలా,
ఒకసారి ఆగుదామండి. ఎవరితోటి మాట్లాడుతున్నాడు తెలుసా ఈ మాట? ఇప్పుడు మనం పరమగీతము అనేటువంటి గ్రంథాన్ని మనం రాసిన ఆయన ఎవరు? సొలొమోను. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా షూలమ్మతి అని ఒక స్త్రీని చెప్పడం జరిగింది, నా ప్రియుడు అని చెప్పడం జరిగింది. షూలమ్మితి అంటే ఎవరంటే కడగబడిన సంఘము. సంఘము అనే పదాన్ని షూలమ్మితి అని వాడారు. ప్రియుడు సంఘమును రక్షించుకున్న రక్షకుడైన యేసుక్రీస్తు. ఓకే, ఈ తాత్పర్యం మనకు తెలుసు. ఇప్పుడు చదివితే అక్కడ అంటున్నాడు, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, కడగబడినటువంటి నిష్కలంకులారా ఆలకింపము. నా తల మంచుకు తడిసినది. ఎవరితో చెప్పాడు అని అంటే నిష్కలంకమైన తన ప్రియురాలైన సంఘంతో చెప్తున్నాడు. నమ్మి బాప్తిస్వం పొంది నేను ప్రభువుకు చెందినవాడును అని చెప్పుకుంటున్న వాడికి చెప్పాడు. అర్థమైందండి? తన ప్రియురాలే, యేసు రక్తములో క్షమాపణ పొందినటువంటి కడగబడినటువంటి బిడ్డే. అంటే ప్రభువు సంఘమునకు, ప్రభువు యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తే సంఘమే. నిష్కలంకురాలా అన్నాడు. కళంకము కడగబడినదానా, అంతేనండి. విశ్వసించాము, ప్రభు దగ్గరికి వచ్చాము, క్షమాపణ అడిగాము కనుక మన ప్రతి పాపము కడగబడింది కనుక అతడు నిష్కలంకుడా కాదా? నిష్కలంకుడు, కడగబడినవాడు, రక్షింపబడినవాడు, నీతిమంతుడు. బాగానే ఉంది. మరి నీతిమంతుడైన వాడు నీతిని జరిగించాలి అని అంటే ప్రభు రావాలా లేదా? ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితో అంటే అన్యుడితో కాదు, నిష్కలంకురాలా, నా ప్రియురాలా, రక్షణ పొందినటువంటి బిడ్డ అని మనతోనే మాట్లాడుతున్నాడు కదండి. ఓకే, మాట్లాడుతున్నాడు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఒకసారి ఆగుదాం. ఎవరు తలుపు తీయటం లేదు? రక్షించ పొందినటువంటి నిష్కలంకురాలుగా అనుకుంటున్నటువంటి కడగబడిన, అవునా కదా, ఈ కడగబడిన ఆమెను బ్రతిమలాడుతున్నాడు. ఎక్కడుండి బతిమాలుతున్నాడు? బయట ఉండి బతిమాలుతున్నాడు. తలుపు తీయమని బతిమలాడుతున్నాడు. మంచుకు తడిచి అంటే పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితులలో నేను నీ తలుపును తడుతున్నాను. వచ్చానండి, తలుపు తట్టాను, ఎవరో తలుపు తీయలేదు అందుకని వెళ్ళిపోయాను కాదు. అర్థమైందండి? రాత్రి మంచుకు తల తడుస్తుంది. నేను అలాగే ఉండి నేనున్నటువంటి పరిస్థితులలో నువ్వు తలుపు తీస్తే నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి భోజనం చేయాలని నేను తలుపు నొద్దనే వాకిట నుండి తలుపు తడుతున్నాడట. ఇప్పుడు గమనించండి, ఎవరి తలుపు తడుతున్నాడో అర్థమై ఉంటుంది. కడగబడిన విశ్వాసి కదండి. బాప్తిస్వం పొందాడు కానీ ఏం చేయలేదా చెప్పండి? క్రీస్తును బయట, అర్థమైందా? దేవుని వాక్యానికి మాత్రం హృదయంలోకి రానివ్వడం లేదు. ప్రభు బతిమలాడుతున్నాడు, నా ప్రియురాలా, నిష్కలంకురాలా, తలుపు తీయమ్మా, వాకిటనే ఉన్నాను, బయట మంచు తడుస్తున్నాను, అయినా నేను వెళ్ళిపోవటం లేదు, అమ్మా తలుపు తీయండి. బ్రతిమలాడుతున్నాడా లేదా? సరే, బతిమలాడుతుంటే ఎవరు మాట్లాడుతుందో అర్థమైంది కదండి. ఏమంటుందంటే, నేను వస్త్రము తీసివేసి తిని, ఇప్పుడే బట్టలు మార్చేసుకున్నాను, ఇప్పుడే నైట్ డ్రెస్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడే బట్టలు మార్చుకున్నాను, ఇప్పుడు వచ్చి తలుపు తెస్తాడేంటి, తలుపు కొడతాడేంటి, మళ్ళీ తలుపు తీయాలని అంటే మళ్ళీ బట్టలు మార్చుకోవాలి. నా పాదములు కడుగుకొంటిని, మళ్ళీ మంచం దిగనేలా? ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందింది కానీ రక్షణ పొందినటువంటి వ్యక్తే తలుపు తీయడానికి ఎంత బద్ధకమో,
ఎన్ని వంకలు. ఆలోచన చేయండి. మనసు అంటుంది, కాళ్ళు గడిగేసుకున్నావు, మళ్ళీ కింద కాలు ఏం పెడతావు, బట్టలు మార్చేసుకున్నావు, మళ్ళీ బట్టలు ఏం మార్చుకుంటావు, ఎందుకు? అలాగే పిలిచి వెళ్ళిపోతాడులే. ఆయన కృప కలిగిన వాడు కదా, కదండి, అదే అంటున్నాం కదా, ఆయన కృప కలిగిన వాడు కదా, ఆయన కృప నిరంతరము నిలుచును కదా. అలాగ అంటూ ఉంటాడు. ఏం కాళ్ళు కడుక్కుంటావు, మళ్ళీ బూడిదలో ఏం కాళ్ళు పెడతావు, మంచం మీదకి కాళ్ళు శుభ్రం కడుక్కుని పైకెక్కేసావు కదా. అయినా కానీ ఆయన పిలుస్తూనే ఉన్నాడు. చూడండి 4వ వచనం. ఆ బయట ఉన్నటువంటి ప్రియుడు, తలుపు తీయమనుచు వాకిట తట్టుచున్నటువంటి ప్రియుడు, ఎందాక తలుపు తీయనప్పుడు ఆయన ఏం చేశాడట, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల ఏం పెట్టాడంట, ఏం చేయి పెట్టాడు? అమ్మా అమ్మా నిన్ను నిష్కలంకురాలుగా చేయడానికి సిలువ మీద నీ కొరకు దెబ్బలు పడినటువంటి నీ ప్రియుణ్ణమ్మా, ఇదిగో చేయి చూడు, గాయములు, నీ కొరకు మేకులు కొట్టించుకున్నటువంటి చేయమ్మా, అమ్మా తలుపు తీయమ్మా అని తలుపు తీయమని సందుల్లో నుంచి తలుపు చేతి గాయాలను చూపిస్తుంటే, అయ్యో ప్రభువా, ఎంత గాయమైపోయింది ప్రభువా, ఎంత గాయపడ్డావు ప్రభువా, ఎంత శిక్ష పడ్డావు. జాలంట. అదే కదా 40 రోజుల కార్యక్రమాలు ఇదే జరుగుతుంది కదా. ప్రతి సంవత్సరం 40 రోజులు ఆయన తడతానే ఉన్నావు, నువ్వు జాలి పడతానే ఉన్నావు, ఆయన గాయాలు చూస్తున్నావు. మహాశుక్రవారం 7 మాటలు మాట్లాడుతున్నావు, ఆ రోజు భోజనం చేయటం లేదు, నీళ్లు తాగడం లేదు, జాలి, ఆయన మీద జాలి చూపుతున్నావు తప్ప అయ్యో పాపం, అయ్యో ఇలా జరిగింది. ఈ మాటలు ధ్యానం చేస్తుంటే, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు కరుణామయుడు సినిమా వచ్చింది పాలకొల్లో. ఆ సినిమాకి వెళ్ళి కూర్చుంటే అందరూ ఏడిచేస్తున్నారు, నేను ఏడిచేస్తున్నాను. అసలు ఆ పరిస్థితి చూస్తుంటే అది సినిమా అనుకోవట్లేదు, జాలి కదండి. అయ్యో ప్రభువుని ఎలా కొట్టేస్తున్నారు చూడని ఏడుపు అలాగే ఏడుతున్నాం, హృదయము మాత్రము తెరవడం లేదు. జాలి ఎంత ప్రాసెస్ జరుగుతుంది చూడండి ఒకసారి. రాత్రంతా నిలబడ్డాడంట, మంచుకు తడుస్తున్నాడంట, ఎంతైనా తలుపు తీయకపోతే మళ్ళొక్కసారి గాయాలు చూపిస్తున్నాడంట. ఆయన సిలువ శ్రమలను మళ్ళా మనకు జ్ఞాపకము చేస్తున్నాడంట. ప్రతి సంవత్సరము 40 దినాలు దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంట. అయినా ఎక్కడేసిన గొంగలే, తలుపు తీయని భక్తి అలాగే సాగిపోద్ది అనుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగే సాగిపోతుందో అని అనుకుంది, జాలి పడ్డదట. పోనీలే బట్టలు మార్చుకుని కాళ్ళు కిందెట్టి, అది పోలే జాలి కలుగుతుంది. పాపం అతను ఏదో చేతులు చూపెత్తున్నాడు, గాయం కలిగింది కదా, ఏదో పాపం పోనీలే అని జాలి పడి తలుపు తీద్దామని వెళ్ళిందంట. చూడండి మాట ఎలా రాసిందో. 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని అంతా నిష్కలంకురాలుగా నేనున్నాను, పరిమళ తైలముతో నేను నింపబడ్డాను, కడగబడ్డాను, అంత పరిశుద్ధంగా ఉన్నాను. వెళ్ళాను, తలుపు తీయునంతలో. చూడండి 6వ వచనం ఆ మాట ఎలాగుందో చూడండి. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో. యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూను. ఇంకా అవకాశం ఉందంటారా? చెప్పాలా? బుద్ధి లేని కన్యకలో విషయములు అన్నాడు, అంతటా తలుపు, ఇక అవకాశం లేదు. పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భక్తి చేస్తున్నావు, పండగలు చేస్తున్నావు, 40 దినాలు ఉపవాస కూడికలు పెడుతున్నావు, అనేక రకమైన జరిగిపోతున్నాయి, కానీ ఇదంతా భక్తి అంటున్నావు. కానీ
తలుపు తీయడం లేదు. సడన్గా జరిగిన విషయం ఏంటంటే, తలుపు తీద్దాంలే, పాపం జాలిపడి తలుపు తీద్దాంలే అని తీరా చూసేటప్పటికి అతడు, ఇక ఎంత విచారకరమైన విషయం అంటారు ఇది. అంటే ఇప్పుడు ఇక అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఇక లేదు. యెహోవా దొరుకు కాలములో తలుపు తీస్తే నువ్వు ధన్యుడివి. అవునా కదా? ఇలాగే సాగుతుందని అనుకుంటే ఏమి జరుగుతుందో తెలీదు. నీ జీవం ఏ పాటిది అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకున్నటువంటి మంది మార్బలము, నీకున్నటువంటి బలము, ఇవేవి కూడా నీకేమాత్రం ఉపయోగము? ఆయన వెళ్ళిపోయాడయ్యా. ఆస్తి వెళ్ళిపోయిందంటే పర్వాలేదు, అవునా? నీ ఆరోగ్యం వెళ్ళిపోయిందంటే పర్వాలేదు. నీకున్నటువంటి స్థితి, యోబుకు ఉన్నటువంటి స్థితులన్నీ పోయాయి, పర్వాలేదు. కానీ ప్రభువే వెళ్ళిపోతే అర్థమైందండి ఎంత దీనస్థితి, ఏమైపోతాం? ప్రభువే వెళ్ళిపోతే, ఇక నీ 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 తలుపు మూసేస్తే, ఇక నీకు అవకాశం లేకపోతే, ప్రభువు నీ ప్రార్థనలు ఆలకించకపోతే, అంటాడు కదా ఒక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, ఒకసారి చదవండి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో ఏసావును గురించి, యాకోబు ఏసావులు విషయములో ఏసావును గురించి రాసింది ఏంటంటే, ఏసావు ఆ తరువాత, ఏ తరువాత? ఆ తరువాత అన్నాడంటే ఇప్పుడు నీకు అర్థమైపోవాలి. అవకాశం ఉన్నంతసేపు లేగలేదు. అవకాశం, అసలు ఆశీర్వాదానికి వారసుడు ఏసావే కదా, పెద్ద కొడుకే కదా, అన్నిటికీ అతడు యోగ్యుడే కదా. ఆ తరువాత అని రాసున్నప్పుడు ఒకసారి గమనించాలి. దేని తర్వాత? దేని తర్వాత అంటే, నిన్ను పిలిచినంతసేపు, నీకు అవకాశం ఇచ్చినంతసేపు, అవునా, జాలి చూపించావు, కానీ మారు మనస్సు పొంది ప్రభువుకు తలుపు తీయలేదు. తలుపు తీయలేదు. పిలిచాడు 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 పిలిచాడు, అవకాశం వచ్చింది. ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు, దొరికిన కాలము, నీకు ఆరోగ్యం ఉన్నది, నీ కృప ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తడుతున్నాడు తడుతున్నాడు తడుతున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత, అర్థమైందా? తరువాత అని రాసిన మాటను మీరు అర్థం చేసుకోండి. అంత అవకాశం ఇచ్చినా వినియోగించుకొని తరువాత అతడు ఇప్పుడు ఏం కావాలంట? చూసారా? అవకాశం ఉన్నప్పుడు ఏం చేశాడు? తలుపు తీయలే. అవకాశం ఉన్నప్పుడు ఏం చేశాడు? పట్టించుకోలే. లోకం 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 ఏ కావాలా, దాని చుట్టేనే తిరిగావు. అవకాశం అయిపోయింది. ఆ తరువాత ఏసావు ఆశీర్వాదము పొందగోరి అప్పుడు ఏడుతున్నాడంట. తలుపు తీయనంతలో నా ప్రియుడు అతడు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంత కన్నీరు విడిచిన అవకాశమో లేదు. ఎందుకు రాయించాడండి ప్రభు ఈ మాటలు? ఏసావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను, ఎంత శ్రద్ధతో వెతికినను, ఇక అవకాశమే, ఆయన వెళ్ళిపోయాను, అవకాశమే లేదు. ఇక ఇటెల కాలం దేవుడు అక్కడుండి అలా మాట్లాడుతూనే ఉంటాడనను. ఎంతమంది వెళ్ళిపోతున్నారు తెలుసా? క్రైస్తవులు తలుపు తీయకుండగా, ప్రభు చిత్తాన్ని తీసుకోకుండగా, ప్రభువుకు అవకాశం ఇవ్వకుండగా. చాలామంది క్రైస్తవులు, భక్తి పరుల్లా కనబడినటువంటి క్రైస్తవులు భ్రష్టుల్లా వెళ్ళిపోయారండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నల్లకపోయిరి. అవకాశం ఉన్నంతసేపు భ్రష్టమైన స్థితిలోనే ఉన్నారు. కానీ ప్రభువు ఇంత కృప చూపాడు, నాకు పరలోక రాజ్యంలో ఉన్నత స్థానం ఇవ్వబోతున్నాడు. ఆయనకు తలుపు తీసి ఆయన వాక్యానికి స్వీకరించి వాక్యానుసారంగా నేను జీవించాలి అన్న ఆలోచన లేదు. బద్ధకం అంట. ఏవో కారణాలు తలుపు తీయడానికి 190 అడ్లు పెట్టాడు అపవాది. అన్నిటిలో కూరుకుపోయి క్రైస్తవుడిగా కొనసాగుతూ ఉంటే ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు కదండి. తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అవకాశం పోయిన తర్వాత అతడు కన్నీళ్లు విడుచుచు ఆశీర్వాదం కొరకు ఎంత వెతికిననో మారు మనస్సు పొందడానికి అతడికి అవకాశమే దొరకలేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాను.
ఎలాంటి పరిస్థితి అది? అలా జరిగినప్పుడు ఎంత భ్రష్టుడైపోయాడండి. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి కూడా అవకాశము దొరకదు. అరే, ఒక లిమిట్ ఉంది, ఒక టైం ఉంది. చేద్దాంలే, ప్రార్థన చేద్దాంలే, పర్వాలేదులే, అడుగుదాంలే అని అనుకుంటే అవకాశం ఉండదు. మారు మనస్సు పొందడానికి కూడా అవకాశం దొరకలేదట ఏసావుకి. మన ఆయుష్కాలం మన చేతుల్లో లేదు. ఎంతసేపు అయినా ప్రభు పర్లేదు, అలా తలుపు కొడతా ఉంటాడు, ఆయన కరుణామయుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు అని అనుకుని ఒకవేళ మోసపోతున్నావేమో, ఆ దీర్ఘశాంతానికి కూడా ఒకరోజు పులి స్టాప్ ఉంది కదండి. ఆయన కృపకు కూడా ఒకరోజు ముగింపు ఉంది. ఆయన ముగించుకుని వెళ్ళిపోతే ఇక ఈ పరిస్థితి ఏంటండి? వెతికినను దొరకడు. ఆయన దొరుకు కాలంలోనే ఆయనను వెతకండి. అవునా? ఆయన సమీపముగా ఉండగానే, ఆయన నీతో మాట్లాడుతుండగానే గద్దెంపబడు, హెచ్చరింపబడు, మేలుకో. ఆయన వాక్యానికి తావి, నీ హృదయంలో దేవుని మాటకు తావి. వాక్యానికి తావియకుండగా నువ్వు చేస్తున్న భక్తి నిష్ప్రయోజనమైపోతుంది. పరలోకంలో నీ అడుగు పెట్టడానికి అవకాశం లేదు. మీరు ఎక్కడి వారు నాకు తెలియదంటే ఏమైపోవాలండి? ఎలాంటి స్థితి అండి అది? మళ్ళీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా? ఇంకో పరీక్ష పర్వాలేదులండి, ఈ ఫెయిల్ అయిపోయినా ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఇంకోటి ఉందా అందామా? అలాంటిది ఏమైనా ఉందా? తలుపు మూసేస్తే ఇక అవకాశమో లేదు. ఆయన వెళ్ళిపోతే ఇక నీ పరిస్థితి ఇక లేదు. అదిగో ఆ స్త్రీ అంట, పరమగీతాల్లోనే ఒకసారి చదువుదాము కొంచెం కిందకి, 6వ వచనం. ఆ ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. నేనతనిని వెతికినను లాభం లేకపోయింది. నా ప్రార్థనకి ఇక జవాబు లేదు కదండి. పిలిచినను రెస్పాన్స్ లేదు. అబ్బా, ఈ మాట చూడండి. వెతుకుతున్నదట, అవకాశం పోగొట్టుకుని వెతుకుతున్నదట. అమ్మా, పరిశుద్ధాత్ముడు ఉన్నంతసేపే మనం క్షేమంగా ఉన్నాం. అర్థమైందా అండి? పరిశుద్ధాత్ముడు కంటికి రెప్పవలే నిన్ను కాపాడుకునేటను బట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఆయన్ని నువ్వు ఎన్నిసార్లు పట్టించుకోలేదో, ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యం చేశావో, అయినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక తన దీర్ఘశాంతముతో, తన కృపతో మనలను బ్రతిమలాడుతూనే ఉన్నాడు, మనల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. మనల్ని మారు మనస్సు కొరకు, అంటే దేవుని వాక్యమును నీ హృదయములో రానిచ్చుట కొరకు ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఉన్నంతసేపే. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం చెబుతుంది. ఒకసారి మనం ఈ వేలు ఇక్కడే ఉంచి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయములో 7వ వచనంలో చదివితే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము, ధర్మ విరోధి ఇప్పటికే క్రియ చేస్తూ ఉన్నాడు. ధర్మ విరోధి అంటే ఎవరు? అపవాది. ఆడి పనాడు చేసుకుంటున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే జరుగుతుంది, ఓకే. కానీ అంటే ధర్మ విరోధ క్రియ నీ మీద వర్క్ చేయకుండా ఒక ఆయన అడ్డగిస్తున్నాడు. అవునా? అడ్డగించుచున్నవాడు ఉన్నాడు కనుకనే, అమ్మా, అడ్డగించుచున్నవాడు ఆయన ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు, ఆదరణకర్త, కాపాడుకుంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కంటికి రెప్పవలే నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన ఎంత కాపాడుకుంటే నువ్వు ఈ అవకాశం అంతా దుర్వినియోగం చేసుకుంటున్నావు. అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. అంటే ఏంటిది చెప్పాలా?
అడ్డగించుచున్నవాడు అంటే దుష్టుడు నీ మీద దాడి చేస్తుంటే ఒక ఆయన అడ్డగిస్తున్నాడు. అడ్డగించేవాడు అడ్డగించే సమయము వరకే, అంతే కదా. కానీ ఒక రోజున ఏం జరుగుతుంది? అడ్డగించేవాడు తీసివేయబడతాడట. అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి ఆ మాట కాదు. సాతాను ఇప్పటికే నీ మీద దాడి చేస్తుంటే కంటికి రెప్పవలే కాపాడుకుంటూ ఉన్నటువంటి వాడు నిన్ను వాడి దాడి నుంచి నిన్ను కాపాడుకుంటున్నాడు కనుక నేను క్షేమంగా ఉన్నాను. ఇది కాలం ఇలాగే ఉంటుందని అనుకుంటే ఒకరోజు ఏంటంటే అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడే రోజు ఒక రోజు ఉంది, అంతేనా? దాని అర్థం మీకు అర్థమైందా? తీసివేయబడు వరకే అడ్డగించును. తీసివేయబడే వరకే అన్నాడంటే ఆ తర్వాత అడ్డగించేవాడు ఉండడు, అంతే కదండి. గమనించాలి. తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి ఓకే, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయంటే ధర్మ విరోధి నీ మీద దాడి చేస్తే అడ్డుకునేవాడు ఉండడు. గమనించాలి. ఇప్పుడు మనం ఈ పరమగీతాల్లోకి ఒకసారి వస్తే 5వ అధ్యాయంలో, ఇప్పుడు ఆమె తలుపు తీయలేదు గనుక అతడు వెళ్ళిపోయాను. ఇప్పుడు వెతుకుతుంది. అయితే వెతుకుతుంటే బయటట 7వ వచనం, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి, ఇప్పుడు అడ్డగించేవాళ్ళు లేడు కదా, నన్ను కొట్టి ఎందుకు కొట్టారు? ఆదరణకర్త లేడు, అవునా? నిన్ను బలపరిచేవాడు లేడు, లోకంలో శత్రువు ఉన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు క్షేమంగా ఉండడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క పంజరములో నువ్వు ఉన్నావు, పరిశుద్ధాత్ముని యొక్క కాపుదలలో నువ్వు ఉన్నావు. అవకాశం పోయింది, ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడికి అడ్డమే లేదు. ఇప్పుడు ఎదురుపడి కొట్టి గాయపరిచి నా పై వస్త్రమును, ఎంత విచారకరమైన మాట అండి, నా పై వస్త్రమును తొలగించిరి. పై వస్త్రమును తొలగించిరి. పై వస్త్రం అంటే మీకు ఆలోచన వచ్చి ఉంటుంది. యెషయా గ్రంథంలోకి ఒకసారి వద్దాము, ఈ మాట మీకు అర్థం అవడానికి. యెషయా గ్రంథం 60 తెలిసిన మాట 66వ అధ్యాయము ఒక్క నిమిషం. 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు, రక్షణ వస్త్రం అంటే రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇప్పుడు పైబట్ట ఏంటి? నీతి. రక్షణ వచ్చింది కానీ నీతి అనే పైబట్టను కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నేను తలుపు తీయటం లేదు, అంతే కదండి. వస్త్రము, రక్షణ వస్త్రము, పైబట్ట ఏంటది? అవునండి, నీతి. పైబట్ట లేకుండా తిరగడం అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. సమాజం ఎంత ఇవాళ చాలామంది యవనస్తులు మరి అదేదో స్టైల్ అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ పైబట్ట లేకుండా చిరాకు బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. సమాజమే చాలా అసహ్యంగా చూస్తుంది. పైబట్ట లేకుండా బయట తిరగడం అనేది అసహ్యం అండి, అసహ్యం. క్రైస్తవులైన వారు కూడా ఏదో స్టైల్ అని చెప్పి చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, సరే ఆధ్యాత్మిక పైబట్టను గురించి ఆలోచన చేస్తే, రక్షణ అనేది వస్త్రమైతే రక్షణ పొందినోడికి ఏముండాలి? మళ్ళా పైబట్టే లేకపోతే పరలోకంలో ఉంటాడా?
తలుపు ఎందుకు తీస్తున్నాడు? తలుపు ఎందుకు? ఆయన లోపలికి రావడానికి తలుపు తీయమని ఎందుకు అంటున్నాడు? పై వస్త్రము నీతి. అవునండి, పై వస్త్రం ఇవ్వడానికే. ఇప్పుడు తలుపు తీయలేదు, ప్రభు కొరకు వెతుకుతుంటే ఆమె పై వస్త్రము తోసివేయబడిందట. ఇక నీతి అనేది ఆమె జీవితంలోకి అవకాశమే లేదు. నీతి అనేది అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, ఆమె పరలోకంలో ఉంటుందా? చెప్పాలా? పరలోకంలో మరి రక్షణ పొందిందా లేదా? రక్షణ వస్త్రం ఉందా లేదా? మరి ఏం లేదు తన దగ్గర? నీతి లేదు. నీతి జరిగించేవాడే నీతిమంతుడు. ఆ నీతి నువ్వు జరిగించాలంటే రక్షించబడిన విశ్వాసి ప్రభువు నీతో మాట్లాడుతుంటే ఆయన వాక్యానికి తావి. వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించు. వాక్యము తప్ప మిగిలిన భక్తి అంతా చేసేస్తాం. మంచి మంచి పండగలు, అబ్బో మంచి మంచి కార్యక్రమాలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేద్దాం. నీతుండేనా? పై వస్త్రం ధరించేనా? ప్రభువుకు చోటిచ్చేనా? ఇది చేయకుండా నువ్వు ఎంత చేసినా నువ్వు బయట ఉన్నవాడివే కదా, నువ్వు పరలోకానికి చెందినవాడివి కాదు, మోసపోతున్నావు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ మాటలు శ్రద్ధతో మీరు ఆలోచన చేసి ప్రభువుని ఆహ్వానించండి. ప్రభువుని ఆహ్వానించండి, ప్రాధేయపడండి. నీతి అనేది ఆ పై వస్త్రం లేకపోతే మనం పరలోకంలో ఉండము. కనుక ప్రభువు మనకు అవకాశం ఇచ్చాడు. తలుపు తీస్తే దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతావు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పోయిన ఆదివారం పాఠంలో 30వ వచనంలో చెప్పింది అదే కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి కదండి. దుఃఖపరచకండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంటే, నువ్వు ఆల్మోస్ట్ హాఫ్ పాస్ అయిపోయావు. రక్షణ వస్త్రము ధరించుకున్నావు. నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయావు, ఒక స్థాయికి వచ్చేసావు. పై వస్త్రాన్ని పోగొట్టుకోకయ్యా కదండి. పై వస్త్రం పోగొట్టుకోకండి. అలాంటి పరిస్థితులలో ప్రభువు దుఃఖపడుతున్నాడట. ఇంత మాట్లాడుతున్నా హృదయమును తలుపు తెయ్యడా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటున్నాడు ప్రభు. మారు మనస్సు లేదు, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కలహం ఉంది, అల్లరి ఉంది, చెత్తంతా ఉంది. రక్షణ పొందాను అంటున్నావు. పై వస్త్రం లేదు, నీతి లేకుండా నువ్వు భక్తిపరుడు అని మోసపోతున్నావు. చనిపోతే సమాజపరంగా పెట్టులో పెట్టుకుని పరదేశులు మనొచ్చేమో కానీ పరలోకంలో స్థానం లేదు. కాబట్టి తలుపు తీయాలా లేదా? తలుపు తీయడం అంటే ఏంటండి? దేవుని వాక్యానికి తావి ప్రభువును బ్రతిమలాడుకో. ప్రభువుని ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. నేను రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాను, నన్ను ధన్యుడు చేశావు. అయితే ప్రభువా, నీ వాక్యానికి తావియ్యలేని పరిస్థితి, అయితే నాతో మాట్లాడండి నాయన. నీ మాట చేత నన్ను నింపండి ప్రభువా. వాక్యం చెబుతుంది కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటేనే దేవుని ఎదుట రహస్య పాపం కూడా జరగదు. జాగ్రత్తగా ఉండగలుగుతాం. వాక్యానికి తావేయకపోతే నువ్వేం చేసినా ఇది భక్తి అనుకుంటావు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము. ఎట్టెల కాలం అవకాశం ఉంటుందని అనుకోకండి. ప్రభు వెళ్ళిపోయే సమయం ఉంది కదండి. మారు మనస్సు పొందడానికి ఒక అవకాశం దొరకని కాలము ఉన్నది. అతడు వెళ్ళిపోయాను. ఎంత విచారకరం అండి, ఎంత విచారకరము. ప్రభువు తోడుగా ఉంటే ఎర్ర సముద్రము ఎప్పుడు పిలిచినా ఆయన రాజ్యంలో ఉండుటకు మనమందరమును దేవుని వాక్యాన్ని హృదయం నిండా నింపుకొని పరిశుద్ధ జీవితము, నీతిని జరిగించేవారుగా మనమందరం ఉండాలి. దేవుడటి కృప మనకు అనుగ్రహించి మనకు తోడయ్యుండి ఆయన రాజ్యములో ఉన్నతమైన స్థానంలో మనం నిలుపు పర్యంతము ప్రభు మనకు తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. హృదయంతరంగాల్ని పరిశోధన చేస్తున్న దేవుడు, బయటికి ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా కనబడుతున్నావేమో, ధర్మశాస్త్ర ప్రకారంగా నా మీదేం కేసులు లేవు అనుకుంటున్నావేమో, రహస్య పాపము
మన దోషములన్నీ ఆయన ఎదుట ఉన్నవి. మన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. రహస్యముగా నువ్వు చేస్తున్న ప్రతి పాపము కేసుగా నమోదు చేయబడుతుంది. ప్రభువు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. ఆయన నీకు రక్షణ అను వస్త్రాన్ని ఇస్తాడు. పరలోకంలో చూస్తున్నప్పుడు భక్తి పరులుగా ఉన్నవారు, రక్షణ పొంది పరలోకంలో ఉన్నవారు, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను అని వ్రాయబడింది. అది రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము ఇయ్యబడింది. అవును, మనందరము రక్షించబడ్డాము ప్రభు కృపచేత. నువ్వు ఆయన్ని నమ్మావు, ఆయనను ఆశ్రయించావు, రక్షణ పొందావు, ధన్యుడివి. ఇంతవరకు వచ్చి నీతిని జరిగించకపోతే, నీతి అను పై బట్టను నీవు స్వీకరించకపోతే, నీతిని జరిగించడానికి నీతి అయ్యున్న దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకోకపోతే, వాక్యానుసారముగా నీవు అడుగులు వేయుట ప్రారంభించకపోతే, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ముఖం మీద ఉమ్మి వేసట, మీరెక్కడి వారో నాకు తెలియదు, అక్రమము చేయవర్ల నా ఎదుట నుండి తొలగిపోండి అంటున్నాడు ప్రభు. ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రభువా, నన్ను పరిశుద్ధపరిచినందుకు వందనాలు నాయనా అని అందరూ కూడా కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించండి. మనల్ని దేవుడు ప్రిలిమ్స్ పాస్ చేశాడు కృపచేత, కృపచేత, కృపచేత. ఆయన మనల్ని అందరినీ క్షమించి మనల్ని పాస్ చేశాడు. ప్రిలిమ్స్ పాస్ అయ్యి కూడా కొద్దిపాటి దేవుడు నీకు సపోర్ట్గా ఉంటానంటున్నాడు, దేవుడు నిన్ను ప్రోత్సహిస్తానంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటానంటున్నాడు. ఆయన చిత్తమును చేయుటలో అన్నీ ఆయనే చేసుకుంటాడు. ఆయన వాక్యాన్ని స్వీకరించు. హృదయము నిండా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రభువును సేవించు. నీ మనస్సులో వేరొక దానికి చోటు ఇవ్వద్దు. వేరొకటిది నిన్ను రక్షించదో, వేరొకటిని దేనినైనా నువ్వు నీ హృదయంలోకి రానిస్తే అది నీ సిగ్గుపులోనికి పంపుతుంది. నీ స్థితిని ఎన్నడూనూ ఎదగనివ్వదు. మోసపోవద్దు. మనం ఏర్పాట్లో ఉన్నాం. మన కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాడు ప్రభు శిలువలో. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీకు వందనాలు నాయనా, ఈ వాక్యాన్ని నా హృదయంలోనికి స్వీకరిస్తాను ప్రభువా. ప్రభువా నాలోనికి రండి నాయన, నీ యథార్థంగా బ్రతిమలాడుకుంటానని తీర్మానం చేసుకోండి. ప్రభువును బ్రతిమలాడుకుందాం. ఎండవేళ మమ్మిరేలో ఆ గుడారము యొద్ద ఆ చెట్టు నీడను కూర్చున్న మధ్యాహ్న సమయంలో అబ్రహాము దగ్గరకు 3 వ్యక్తులు వచ్చారట. వీళ్ళెవరో నాకెందుకులే అని అనుకోలేదు అబ్రహాం. పరుగును వెళ్ళి, ప్రభువా నీ దాసుని ఎడల కటాక్షముంచిన ఎడల నన్ను దాటిపోవద్దు అని బ్రతిమలాడుకున్నాడు. లెక్క చేయటం లేదు నువ్వు ప్రభువుని. ఆయన నీలోనికి వస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడుతుంది. వ్యర్థమైనవి నీ హృదయంలో ఇంకా ఉంచుకున్నావా? వ్యర్థమైన వాటితోనే నువ్వు సహవాసం చేస్తూ భక్తి అనుకుంటున్నావా? ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపముతో ప్రభువును క్షమాపణ అడిగి హృదయం తెరవండి, హృదయం తెరవండి, హృదయం తెరవండి. తలుపు మూయబడక మునిపే, ప్రభు వెళ్ళిపోక మునిపే హృదయాన్ని తెరుచుకుందాం. ప్రభు మన లోనికి వచ్చి మనతో కలిసి సహవాసం చేస్తాను, మనతో కలిసి భోజనం చేస్తాను. ఇంత గొప్ప అవకాశాన్ని సర్వశక్తి గల దేవుడే మనలోనికి వచ్చి మనతో సహవాసం చేసి ఇంత గొప్ప అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన రక్షక యేసు ప్రభువా, మా దేవా, చాలిన తండ్రి, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దీర్ఘశాంతముతో, ప్రేమ చేత, కృప చేత నీ పిల్లలమైన మేమందరము పరలోకంలో ఉండాలని ఆశతో ప్రభువా దినదినము మాతో మాట్లాడుతున్నావు నాయన. దినదినము ప్రభువా మా హృదయముల దగ్గరకు వచ్చి నీ స్వరాన్ని వినిపిస్తున్నావు ప్రభువా. కఠినమైన మనస్సుతో, లోక ఆశలతో, వ్యర్థమైన స్థితితో, హృదయము నిండా వ్యర్థమైన దానికి స్థానమిచ్చి భ్రష్టులమైపోతున్నాం ప్రభువా.
క్షమించండి తండ్రి, క్షమించండి నాయన. ఎవరి పరీక్ష వాళ్ళే రాయాలి. ఎంతసేపు ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం కానీ తండ్రి నా పరీక్ష నేనే రాయాలనేటువంటి జ్ఞాన హృదయం బిడ్డలు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము గ్రహించుకుని ప్రభువా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నిన్ను ఆహ్వానించుకుని వారుగా, నిన్ను నిలుపుకోగలిగిన వారుగా, నిన్ను హృదయములో తండ్రి ఆహ్వానించుకునేవారుగా సంఘ బిడ్డలందరినీ దర్శించి దీవించండి. మా ప్రార్థనలు అంగీకరించండి. మా కుటుంబాలను లేవనెత్తే దేవుడవు, మా కుటుంబాలను ఆశీర్వదించే దేవుడవు. నీకు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ సంఘమంతటినీ చేతులకు అప్పగించుకుంటూ దయతో మా ప్రార్థన అంగీకరించి మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మాకు తోడయ్యుండి మమ్మల్ని నిత్య రాజ్యములో ఆశీర్వాదకరమైన ఉన్నతమైన చోటులో మేముండులాగునని చేయి పట్టి కృపతో మమ్మల్ని నడిపించి నీతిని జరిగించువారుగా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయముగా స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయి. మెళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించుచు ప్రభువు చిత్తమును చేసే జయకరమైన జీవితము చేరి వచ్చిన మనకును, అలాగే సంఘ విశ్వాసులు, బాధింపబడుతున్న కుటుంబములు, రక్షణ ఆనందము లేకుండగా దుఃఖములో ఉన్న ప్రతి కుటుంబము ప్రభువు దర్శించి వారిని ఉద్ధరించి తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమద ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.